హాయ్ అండి. వెల్కమ్ టు షెన్నూస్ వ్లాగ్స్. మేము ఈరోజు మీ ముందుకి పాల తాలికల రెసిపీతో వచ్చామండి. ఇది వినాయకుడికి చాలా ఇష్టం అనమాట. ఇది ఎలా చేసుకోవాలో చూసుకుందాము. ఫస్ట్ దీనికి మనకి 1 లీటర్ పాలు కావాలి, బియ్యపిండి కావాలి, కొబ్బరి కొంచెం తురుము కావాలి, సగ్గుబియ్యం నానబెట్టుకోవాలండి 1 గంట. తర్వాత బెల్లం, యాలుక్కాయలు, జీడిపప్పు అండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి. గిన్నెలోకి లైట్గా నీళ్ళు తీసుకోండి. మేము ఇక్కడ ఈ గ్లాసు నీళ్ళు తీసుకున్నాం అనమాట. ఇప్పుడు ఈ నీళ్లు బాగా మరిగించుకోవాలి. మరిగించుకునే టైంకి మనం కొంచెం ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసుకుని బాగా మరగబెడతాం చూడండి. ఇక్కడ నీళ్ళు ఇంత తెరల కాకిన తర్వాత అప్పుడు మనం తీసుకున్న బియ్యం పిండిని ఈ నీళ్ళల్లో వేసి ఉక్కించాలండి. చూడండి ఇక్కడ మేము అంతా ఎలా వేసుకుంటున్నాము. ఈ బియ్యం పిండి మొత్తం నీళ్ళల్లో వేసుకున్నాం కదా. మనం పిండి ఎంత తీసుకుంటే అంతకంటే కొంచెం తక్కువ నీళ్ళు తీసుకోవాలి. ఎందుకంటే లేదంటే జావలాగా అయిపోద్ది అనమాట. ఇప్పుడు ఈ పిండిని ఈ నీళ్ళలో వేసాం కదా, దీన్ని ఉక్కిస్తాం అనమాట. ఇలా పిండి మొత్తాన్ని వేడి నీళ్ళలో వేసి ఉండలాగా చేసుకోవడాన్ని బియ్యం పిండిని ఉక్కించడం అంటారు. చూడండి పిండి మొత్తం ఇలా దగ్గరికి వచ్చేసి ఏ ఉండలు లేకుండా నీట్గా అయిపోయిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకుని దాన్ని మళ్ళీ ఒకసారి చేతితో కొంచెం చల్లారిన తర్వాత చపాతీ పిండిలాగా చుట్టి పెట్టుకోవడమే అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ చపాతీ పిండిలా రెడీ అయిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టుకోవడమే. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం పాల తాలికల ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు దీనికోసం తాలికలు ఇలా చేసుకుంటామండి. చిన్న చిన్న ఉండలు తీసుకుని ఈ బియ్యం పిండిని ఇందాక కలిపి పెట్టుకున్న దాన్ని ఇలాగా పొడుగ్గా పొట్లకాయ షేప్లో ఉండేలాగా సన్నగా చేసుకోవాలన్నమాట. చేత్తో ఇలా చేసుకోవాలి నిదానంగా. దీనికి ఇలాగా చపాతీ పీట ఉంటే చాలా బాగా వస్తాయండి. చూడండి ఇక్కడ ఎంత నీట్గా చేసుకుంటున్నాము మేము. మీకు అంత ఓపిక లేదు అనుకుంటే మీ దగ్గర జంతికల గిద్ద ఉంటే ఆ గిద్దలో కూడా ఈ పిండిని పెట్టుకుని కొంచెం లావుగా ఉండే జంతికల షేప్ తీసుకుని దాంతో చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూడండి జంతికల షేప్ తీసుకుని ఎలా చేసుకున్నాము మేము. ఇవన్నీ ఈ గిద్దతో ఒత్తినాయండి. చూడండి ఎలా బాగా వచ్చినాయో, మొత్తం అన్నీ ఇలా విడివిడిగా నీట్గా వచ్చినాయి కదా. ఇప్పుడు ఈ చేసి పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెని మళ్ళీ వేడి చేసుకుని ఆ గిన్నెలోకి మనం పాలు తీసుకుంటాం అనమాట. ఇందా చెప్పే కదా పాలు కావాలని చెప్పి, ఆ పాలు మొత్తాన్ని మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి పాలు పోసుకోవాలన్నమాట. మేము ఇక్కడ మొత్తం మా దగ్గర ఉన్న పాలు పోసుకుని ఆ పాలని మరగబెట్టడం స్టార్ట్ చేస్తాం. ఇలా పాలు మొత్తం తీసుకుని మరుగుతున్న గ్యాప్లోనే మనం మిగిలిన స్టెప్స్ అన్నీ ఈ పాలతోనే చేస్తాం అనమాట. ఇప్పుడు ఇక్కడ పాలు మరుగుతూ ఉన్నాయి కదా, ఈ పాలు మరుగుతూ ఉంటాయి. ఈ లోపు మనం ఏం చేస్తామంటే ఇందులోకి సగ్గుబియ్యం తీసుకుంటాం అనమాట. ఇక్కడ మేము ఇంకా మిగిలిన పాలు కూడా పోసేసుకున్నాము. ఇప్పుడు ఈ నిదానంగా ఉడకడం మొదలెట్టిన తర్వాత మనం ఇందులో సగ్గుబియ్యం వేసుకోవాలండి. ఈ పాలని ఆల్మోస్ట్ బాగా మరిగించిన స్టేజ్ దాకా తెచ్చుకోవాలి. ఈ పాలు మరుగుతుండగా అడుగంటేసే ఛాన్స్ ఉంటుంది కదా, అడుగంటకుండా ఉండేలాగా జాగ్రత్తగా కలుపుకోండి. ఈ గ్యాప్లో మేము సగ్గుబియ్యం కూడా వేసాము, మీకు అది చూపించడం మిస్ అయ్యాను. సగ్గుబియ్యం వేసి సగ్గుబియ్యం కూడా అడుగంటకుండా బాగా కలిపిన తర్వాత బాగా మరిగిపోయిన తర్వాత మనం ఇందాక చేసి పెట్టుకున్న పాల తాలికల్ని ఇందులో వేసుకుంటాం అనమాట. ఆ తాలికల్ని ఇందులో వేసుకున్న తర్వాత బాగా ఉడకనివ్వాలి. చూడండి ఎంత బాగా బుడబుడ ఉడుకుతుందో. ఇది ఈ స్టేజ్లో ఎంత బాగా ఉడికిన తర్వాత మొత్తం ఆ బియ్యం పిండి అంతా పాలతో పట్టుకుంటుంది అనమాట. ఇప్పుడు మధ్య మధ్యలో ఇలా తీసుకుని కలుపుకోవాలి. మనం గరిటితో కదిపామంటే మొత్తం తాలికలన్నీ ముక్కలు ముక్కలు అయిపోతాయి. అలా కాకుండా మనకు అలా పొడుగ్గా ఉండాలి అంటే గిన్నెని జాగ్రత్తగా తీసుకుని ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. మీ దగ్గర వెడల్పాటి గిన్నె ఉండి అందులో చేసుకున్నా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అండి ఈ ప్రాసెస్లో. ఇందాక మనం తీసుకున్న బియ్యం పిండిలో కొంచెం బియ్యం పిండి పక్కన పెట్టుకుని ఆ బియ్యం పిండిని కన్సిస్టెన్సీ కోసం నీళ్లు కలిపి ఇందులో పోసుకుంటాం అనమాట. ఇప్పుడు ఈ పాలంతా పలచగా ఉంటాయి కదా, ఆ పలచదనం లేకుండా కొంచెం తిక్కుగా అవ్వడం కోసం ఇలా నీళ్ళలో కొన్ని పోసుకుని బియ్యం పిండిలో చూసారా ఇక్కడ ఎంత కన్సిస్టెన్సీలో తీసుకున్నామో ఆ కన్సిస్టెన్సీలో ఉన్నదాన్ని ఈ పొయ్యి మీద మరుగుతున్న దాంట్లో వేసేసుకుంటాం అనమాట. ఇది ఏం చేస్తుందంటే మనకి పాల తాలికల్ని నీళ్ళగా కానీ పలచగా కానీ లేకుండా తిక్కుగా అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది వేసుకుని నీట్గా కలుపుకుంటున్నాము. ఇందాక గదిరితో కదపకూడదు అన్నావు కదా అంటే అది కూడా కలవాలి కదా అని కొంచెం గదిరి పెట్టి నిదానంగా కలుపుకున్నామండి. ఇప్పుడు చూడండి ఇది కలిపిన తర్వాత అది 1 నిమిషం ఉడకనిచ్చి తర్వాత మనం బెల్లం వేసేసుకుంటాం. బెల్లం మీ ఇష్టం అండి. మీరు ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు అయితే ఎక్కువ స్వీట్గా ఉండేలాగా వేసుకోవచ్చు బెల్లం. ఈ బెల్లాన్ని నిదానంగా లోపలికి పేర్ చేసుకుని లేదా మళ్ళీ గిన్నె పట్టుకుని అటు ఇటు కలుపుకొని దాన్ని బాగా ఉడకనివ్వాలి. ఒక 5 నిమిషాల్లో మొత్తం బాగా బెల్లం దీనికి పట్టేస్తుందండి. పెట్టేసిన తర్వాత మన రెసిపీ రెడీ అయిపోద్ది అనమాట. ఇప్పుడు దీన్ని కొంచెం యాలక్కల పొడి, కొంచెం నెయ్యి వేసుకుని లైట్గా కొబ్బరి పైన జల్లుకుని దింపేసుకోవడమే. చూసారా ఇక్కడ మొత్తం అంతా ఎలా మారిపోయిందో, పరవాన్నం రంగులోకి వచ్చేసింది చూసారా, ఇదంతా బ్రౌనిష్ కలర్లో. ఈ స్టేజ్కి వచ్చిందంటే మనం మొత్తం అయిపోయిందండి. ఇలా ఉన్న వేడివేడి ప్రసాదాన్ని మనం దేవుడికి నైవేద్యంగా పెట్టి మొక్కుకుంటే చాలా మంచిదండి. చూడండి ఇక్కడ మేము నైవేద్యం వినాయకుడికి పెట్టాము. ఓం గం గణపతయ నమో నమః.
మీరు కూడా ఈ ప్రసాదాన్ని కన్ఫామ్‌గా వినాయక చవితికి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్స్‌లో చెప్పండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ మా ఛానల్ గురించి చెప్పండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు వెంటనే వస్తాయి. థ్యాంక్ యూ.